హాయ్ మామ, అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు రణబీర్ కపూర్ గారు నటించిన రామాయణ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే ఈ టీజర్లో బోల్డ్ అండ్ హిడెన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఆ హిడెన్ డీటెయిల్స్ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ముందుగా వీడియో చూసేద్దామా. మాన్స్టర్ మైండ్, కుంభకర్ణుడు, గరుత్మంతుడి సీక్వెన్స్, రాముడు ఎంట్రీ విజువల్స్, రన్నింగ్ అవర్ హార్ట్స్ ఫర్ అవర్ 5000 years, రాముడి పట్టాభిషేకం ప్రొటెక్టర్, అరణ్యకాండ, శివధనుస్, ఓకే, రథం, మదవ పురుషోత్తం, రామ, ఆటకి, బంగారు నేడు, లక్ష్మణుడు, సీత, రామాయణ, అవర్ ట్రూత్, అవర్ హిస్టరీ, పుష్పక విమానం, రావణుడు ఎంట్రీ సీక్వెన్స్. ఈ టీజర్ అయితే విజువల్ పరంగా చాలా అంటే చాలా బాగుంది. అయితే ఇందులో బోల్డ్ అండ్ హిడెన్ డీటెయిల్స్ అన్నాను కదా, ఆ హిడెన్ డీటెయిల్స్ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్లోని గరుత్మంతుడి మీద లక్ష్మణుడు వెళ్ళే సీక్వెన్స్ అయితే చూపించారు. ఆ సీక్వెన్స్ ఎప్పుడు లంక యుద్ధం జరుగుతున్నప్పుడు గరుత్మంతుడు మీద లక్ష్మణుడు వెళ్తూ అక్కడ కుంభకర్ణుడిని కూడా చూపించారు. కుంభకర్ణుడితో ఫైటింగ్ సీక్వెన్స్ ఒకటి ఉంది, అది రామాయణంలో ముఖ్యమైన పాత్ర. అండ్ దాని తర్వాత రాముడు విజువల్స్ అయితే చూపించారు. రాముడు విజువల్స్ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది కొంచెం మనకి వారణాసి రీసెంట్గా వచ్చిన రాముడు విజువల్స్తో కొంచెం మ్యాచ్ అనేటైతే కనిపిస్తుంది. బట్ విజువల్ పరంగా చాలా బాగుంది. అండ్ దాని తర్వాత రాముడు పట్టాభిషేకం జరిగే సీక్వెన్స్ని అయితే చూపించారు. అది హైలైట్గా ఉంది. కొంచెం ఏలా కనిపిస్తున్నా కూడా విజువల్ పరంగా చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఈ సినిమాలో రాముడు పట్టాభిషేకంతో పాటు అరణ్యకాండ సీక్వెన్స్లు కూడా బోల్డ్ అని వేశారు. అరణ్యకాండ అదే వనవాసం జరిగే సీక్వెన్స్లు అవి కూడా చాలా వేశారు. సీతమ్మ వారిని చూసేటప్పుడు ఫస్ట్గా శివధనుస్సు ఎత్తే సీక్వెన్స్ని పెట్టారు. అండ్ అలాగే రాముడు ఫస్ట్ టైం దండం పెట్టుకునేటప్పుడు వనవాసంలోని పంచవతి నది దగ్గర రాముడు దండం పెట్టుకొని సూర్య నమస్కారం చేసే సీక్వెన్స్ అయితే ఒకటి పెట్టారు. అది విజువల్ పరంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనందరికీ తెలిసిందే, రాముడు వనవాసంకి వెళ్తున్నప్పుడు చాలా మంది జనాలు ఉన్నారు. అక్కడ ఒక రథాన్ని అయితే పెట్టారు. ఆ రథం స్టోరీ ఏంటంటే, ఇదే రథం మీద రాముడు వనవాసం వెళ్తున్నప్పుడు రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు కలిసి గంగానది వరకు ఆ రథం మీద వెళ్ళి గంగానది నుంచి ఆ రథం దిగి పాదయాత్రతోటి వనవాసం అడవులకు వెళ్ళారని చెప్పి ఒక కథనం అయితే ఉంది. సో ఆ రథం సీక్వెన్స్ ఇక్కడ జరిగేటట్టయితే ఉంది. రాముడు గెటప్లో మాత్రం రణబీర్ కపూర్ గారు చాలా అంటే చాలా బాగున్నారు. నితీష్ తివారీ గారు డైరెక్టర్, అంటే దంగల్ మూవీ డైరెక్టర్. సీక్వెన్స్లోనైతే తాటకితో జరిగే సీక్వెన్స్ అయితే చూపించారు. ఈ తాటకి సీక్వెన్స్ డీటెయిల్ థింగ్ ఏంటంటే, యాగంలో ఉన్నప్పుడు తాటకి ఆ యాగాన్ని డిస్టర్బ్ చేస్తున్నప్పుడు విశ్వామిత్రుడి ఆదేశం మేరకు తాటకిని సంహరించే ఒక కథనం అయితే ఉంది. ఆ కథనాన్ని కూడా విజువల్గా చూపించే ప్రయత్నం అయితే చేశారు. అండ్ అలాగే బంగారు లేడీ సీక్వెన్స్ చాలా మందికి తెలుసు. బంగారు లేడీ సీక్వెన్స్ అండ్ లాస్ట్లోని అగ్గిమంటల దగ్గర ఉన్నారు కదా, అది ఎవరంటే జటాయువు. జటాయువు ఏంటంటే సీతని అపహరించినప్పుడు రావణుడు జటాయువు రెక్కల్ని కోసేస్తారు రావణుడు. అదే జటాయువు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే రాముడు తన తండ్రిగా భావించి జటాయువుని మొత్తం దహన సంస్కారాలని చేస్తారు. దీని ముందు సీక్వెన్స్ చూస్తే ఒక చితిని
వేస్తున్నట్టయితే చూపించారు కదా! అది జటాయువు చితే. అండ్ అలాగే లాస్ట్‌లోని మాత్రం రావణాసుడి ఎంట్రీ సీక్వెన్స్ అయితే మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ఎక్కడ కూడా మనకి యష్ గారిని క్లియర్‌గా చూపించకుండా బ్యాక్ షాట్స్‌తో చూపించారు. అండ్ పుష్పక విమానం సీక్వెన్స్ అయితే పెట్టారు. రాముడు, రావణుడు యుద్ధం అయిపోయిన తర్వాత పుష్పక విమానం మీదే రాముడు వనవాసం నుంచి అయోధ్యకి వెళ్ళినట్టు, వనవాసం అయిపోయిన తర్వాత అయోధ్యకెళ్ళిన తర్వాత విభీషణుడికి ఇచ్చినట్టు కూడా బోలెడన్ని కథనాలైతే ఉన్నాయి. సో, పుష్పక విమానం ఇప్పటివరకు మనం విజువల్‌గా అయితే ఇలాంటి రామాయణ సీక్వెన్స్‌లు ఎక్కడ చూడలేదు. దాని మీద కూడా మంచి సీక్వెన్స్‌నైతే తీశారైతే అనిపిస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే రామాయణం టీజర్ విజువల్ పరంగా చాలా అంటే చాలా బావుంది. కొన్ని కొన్ని షాట్స్‌లో ఉన్నా కూడా చాలా బావుంది. అండ్ ఇందులోని మొత్తం కూడా రాముడు పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఓవరాల్ టీజర్‌నైతే కట్ చేశారు. ఎక్కడ సీతమ్మ వారిని గాని, అండ్ రావణాసుడి క్యారెక్టర్‌లు గాని ఎక్కడ క్లియర్‌గా అయితే చూపించలేదు. ఈ సినిమా ఈ ఇయర్ దివాళీకైతే రిలీజ్ అవ్వబోతుంది పార్ట్ 1. నెక్స్ట్ ఇయర్ దివాళీకి పార్ట్ 2 అయితే రిలీజ్ అయిపోతుంది. ఓవరాల్‌గా రామాయణ టీజర్ అయితే నాకైతే బానే అనిపించింది. నాకు ఇవి కనిపించిన హిడెన్ డీటెయిల్స్. నేనేమైనా మిస్ అయ్యానా? మిస్ అయిన డీటెయిల్స్ మీకేమైనా తెలిస్తే కిందన కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే ఈ టీజర్ ఎలాగుందో కూడా కిందన కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షుగర్ ఛానల్ మామ.